చైతన్యమయీ సత్యమయీ పరమే ఓం నమో భగవతే శ్రీ అరవిందాయ. ఓం తత్సవితుర్వరం రూపం జ్యోతిః పరస్య ధీమహి యన్నః సత్యేన దీపయేత్. అందరికీ నమస్కారం. కొద్దిగా ఆలస్యమైంది, ఏమనుకోవద్దు. మనము శ్రీ అరవిందుల గ్రంథం ద మదర్ అధ్యయనం చేస్తున్నాము. ఆరవ అధ్యాయంలో శ్రీమాత 4 శక్తులు మనం ఇప్పుడు సత్సంగాల్లో చెప్పుకుంటున్నాము. ఇవాళ మహాలక్ష్మి ఆస్పెక్ట్, మహాలక్ష్మి తత్వం గురించి మనం చెప్పుకుందాము. మొన్ననే మనము శ్రావణ శుక్రవారం పూజలు చేసుకుని ఉంటాం అందరము ఇళ్లల్లో. సో ఆ టైంలో మహాలక్ష్మి గురించి చెప్పుకోవడం మన అదృష్టంగా భావించాలి. హౌ ద డివైన్ గైడ్స్ దీస్ థింగ్స్ వీ కాంట్ రియలీ ప్రెడిక్ట్. నార్మల్గా పౌరాణికంగా మాట్లాడుకుంటే మనము మహాలక్ష్మి గురించి మాట్లాడినప్పుడు ధనము, సంపద, ఐశ్వర్యము గురించి ఎక్కువగా చెప్పుకుంటాం మనం. శ్రీ అరవిందుల వారు ఇవాళ మనం చూస్తాము, ధనము సంపదే కాకుండా మహాలక్ష్మి శక్తిని ఎన్నో విధాలుగా ఆయన వర్ణిస్తారు. శ్రీమాత అంటారు, భౌతిక ప్రపంచంలో దివ్యతను అత్యుత్తమంగా వ్యక్తపరిచేది సౌందర్యమే. భౌతిక ప్రపంచము రూపముల ప్రపంచము, రూపం యొక్క పరిపూర్ణతే సౌందర్యము. సౌందర్యము శాశ్వతమును వ్యక్తపరుస్తుంది. శ్రీ అరవిందుల వారు మహాలక్ష్మి తత్వం గురించి మాట్లాడుతూ సౌందర్యం గురించి చెప్తారు, సామరస్యం గురించి చెప్తారు, ఆనందం గురించి చెప్తారు. సో ఈ మహాలక్ష్మి తత్వం గురించి మాట్లాడుకునేటప్పుడు మనకి సౌందర్యం ప్రతిసారి మనకి కనపడుతూ ఉంటుంది. అలాగే శ్రీమాత అంటారు, సౌందర్యమే మీ నిరంతర ఆదర్శము కావాలి. ఆత్మ యొక్క సౌందర్యము, భావముల యొక్క సౌందర్యము, ఆలోచన యొక్క సౌందర్యము, చర్యలలో సౌందర్యము, మన పనిలో సౌందర్యము. సో ఇలాగా సౌందర్యం గురించి చెప్తారు శ్రీమాత. అలాగే ఇంకొక చోట ద మదర్ అంటారు, యు సీ మహాలక్ష్మి ఈజ్ ద డివైన్ మదర్స్ ఆస్పెక్ట్ ఆఫ్ లవ్. మహాలక్ష్మి దివ్యమాత యొక్క ప్రేమ స్వరూపము అని కూడా చెప్తారు. షీ హెల్ప్స్ us be in the rhythm with the universe. అలాగే మన శ్రీ అరవిందుల పూర్ణయోగ సాధనా మార్గంలో చైత్య పురుషుడు మనం ఎన్నోసార్లు చెప్పుకుంటాము. ఆత్మ, అంతరాత్మ, చైత్య పురుషుడు, ఇవన్నీ మనకు ఒక రకంగా చెప్పాలంటే మన అంతరంగంలో ఉన్న దైవత్వాన్ని మనకి వర్ణిస్తాయి. ఈ చైత్య పురుషుని కనుగొనడంలోనూ చైత్య పురుషుని తత్వముకి చేరువ కావడంలోనూ కూడా మనకి
ఈ 4 శక్తులలో మహాలక్ష్మి అమ్మవారి అనుగ్రహం ఎంతైనా మనకు కావాలి. మీరు చూస్తారు ముందుకు వెళ్ళే కొద్దీ ఎందుకని ఇలా అనుకుంటాము. సో మహాలక్ష్మి తత్వం గురించి చెప్తూ శ్రీ అరవిందుల వారు అంటారు, wisdom and force are not the only manifestations of the Supreme Mother. There is a subtler mystery of her nature, and without it, wisdom and force would be incomplete things, and without it, perfection would not be perfect. Above them is a miracle of eternal beauty, an unseizable secret of divine harmonies, the compelling magic of an irresistible universal charm and attraction that draws and holds things and forces and beings together and obliges them to meet and unite, that a hidden Ananda may play from behind the veil and make of them its rhythms and its figures. This is the power of Mahalakshmi, and there is no aspect of the divine Shakti that is more attractive to the heart of the embodied beings. కేవలం జ్ఞానము బలము మాత్రమే శ్రీమాత యొక్క వ్యక్తీకరణ కాదు అంటారు. అంటే ఇప్పటిదాకా మనము మహేశ్వరి మహాకాళి గురించి చెప్పుకున్నాము. సో మహేశ్వరి జ్ఞానతత్వము, మహాకాళి శక్తితత్వము, ఈ రెండే కాదు, ఇంకా ఉన్నాయి శ్రీమాత వ్యక్తీకరణలు. ఏమిటి అంటే ఆమె స్వభావంలో ఒక సూక్ష్మమైన రహస్యము ఉన్నది. అది లేకపోతే జ్ఞానము శక్తి అసంపూర్ణంగా మిగిలిపోతాయి. అది లేకపోతే పరిపూర్ణత కూడా పరిపూర్ణంగా ఉండదు. అంటే మహాసరస్వతి తత్వం అది కూడా అసంపూర్ణంగా ఉండిపోతుంది. వీటన్నిటికీ పైగా నిలిచే అద్భుతము, నిత్య శాశ్వత సౌందర్యము, దైవిక సామరస్యాల యొక్క అంతు చిక్కని రహస్యము ఒకటి ఉన్నది. అది తిరుగులేని సార్వత్రిక ఆకర్షణ, యూనివర్సల్ చామ్. ఆ యూనివర్సల్ చామ్ యొక్క సమ్మోహన శక్తి, దానికి లోబడి సకల జీవులు, వస్తువులు, శక్తులు ఒకదానితో మరొకటి సమకూరుతాయి. తద్వారా తెర వెనక నుండి ఒక ఉన్నతమైన అదృశ్య ఆనందము తన రీతులను, తన లయలను, రూపాలను ప్రదర్శించాలని కోరుకుంటుంది. ఇదే మహాలక్ష్మి తత్వము. సకల జీవుల హృదయాలను ఇలా ఆకర్షించగల దివ్య శక్తి, మోహకరమైన రూపము మరొకటి లేదు. మనము సనాతన ధర్మంలో దైవాన్ని బహుముఖంగా చూస్తూ ఉంటాము. శక్తి, రౌద్రము ఇవన్నీ ఒకవైపు మనకి కనపడ్డప్పటికీ కూడా కరుణ, ప్రేమ, లావణ్యత ఇవన్నీ కూడా దైవస్వరూపంగా మనం భావిస్తాం. మాతృతత్వము, యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితం అని ఎంతో మనం అనుకుంటూ ఉంటాం. మాతృతత్వంగా మనం దైవాన్ని ఆరాధించడం మనకి తెలుసు. అలాగే మన జీవితము యాక్చువల్గా చెప్పాలంటే, ముందుకి వెళ్ళాలి అంటే ఎన్నో అనుబంధాలతో కూడుకుని ఉంటుంది. సనాతన ధర్మం ప్రతి అనుబంధం ద్వారా దైవాన్ని ఎలా చూడాలి అనేది కూడా మనకు నేర్పిస్తుంది. ఒక మిత్రుడిగా కుచోలి ద్వారా మనకి చెప్తుంది. యశోదమ్మ ద్వారా మాతృతత్వాన్ని మనకి బోధిస్తుంది. ద్రౌపది లాగా శ్రీకృష్ణుడితో ఆమెకున్న అనుబంధాన్ని ఒక సఖ, ఒక స్నేహితుడు ఎలా ఉండాలి, అలాగా దాస్య భావన హనుమంతుడి ద్వారా, అలాగా అన్ని బాంధవ్యాలలో దైవత్వాన్ని ఎలా చూడాలి అనేది మనకి చివరికి వైరము, కంసుడు వైరంతో కృష్ణుడికి దగ్గర అవుతాడు. అలాగా మనకి అన్ని బంధాల ద్వారా, అన్ని అనుబంధాల ద్వారా దైవాన్ని ఎక్కడో అక్కడ కనుగొని దైవానికి దగ్గర అయ్యే ప్రయత్నం మనకి చేసే అవకాశం ఉందని మనకి సనాతన ధర్మం చెప్తుంది. ఇప్పుడు సత్యం, శివం, సుందరం అని అంటాం కదా.
ఆ భావన కూడా వదిలిపెట్టడానికి లేదు. ఇప్పుడు మనం శ్రీకృష్ణుల వారిని చూసినా, మహాలక్ష్మిని చూసినా పట్టుబట్టలు వేసుకుని, గంధము పెట్టుకుని, పూలతో అలంకరించుకుని ఎంతో సౌందర్యంగా ఇద్దరు ఉంటారు మనకి. దాట్ ఆల్సో సనాతన ధర్మ సీస్ యాజ్ అన్ ఆస్పెక్ట్ ఆఫ్ డివైన్. అలాగే మనం కనుక మహాలక్ష్మి తత్వం గురించి మన కల్చర్లో ఎలా ఉంది అంటే, ఎన్నో వస్తువులు, ఎన్నో సన్నివేశాల్లో కూడా మనం మహాలక్ష్మి తత్వాన్ని మనం చూస్తాము. గోమాత, ఏనుగు, బంగారము, మహారాజు, పొంగే పాలు. మనం గృహప్రవేశం చేసుకున్నప్పుడు పాలు పొంగిస్తూ ఉంటాం కదా, మహాలక్ష్మి తత్వాన్ని చూస్తాం మనం అక్కడ. అలాగే పచ్చటి చేలు, పద్మము, చంద్రుడు, ఇవన్నీ కూడా మనకి అమ్మవారి చిహ్నాలుగా, సంకేతాలుగా మనం భావిస్తాము. అలాగే శ్రీ సూక్తంలో హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ. సో వీటన్నిటిలో మనం మహాలక్ష్మి తత్వాన్ని చూస్తూ ఉంటాము. పెళ్లి కూతుర్ని చేసేటప్పుడు శ్రీ సూక్తం చదువుతూ చేస్తారు, అమ్మాయిని పెళ్లి కూతుర్ని చేస్తారు. సో శ్రీ అరవిందులు ఇక్కడ మహాలక్ష్మి తత్వాన్ని కేవలము ధనము, ఐశ్వర్యంతో కాకుండా సామరస్యత, సౌందర్యము, ఇవన్నీ కూడా ఆయన మనకి చెప్తూ ఉంటారు. సో ముందుకు వెళ్తూ శ్రీ అరవిందుల వారు అంటారు, Maheshwari can appear too calm and great and distant for the littleness of the earthly nature to approach or contain her. Mahakali too swift and formidable for its weakness to bear, but all turn with joy and longing to Mahalakshmi. ఇప్పుడు మహేశ్వరి తత్వం గురించి చెప్పినప్పుడు మహారాజ్ఞి రాజరాజేశ్వరి యొక్క మహేశ్వరి మన మనస్సుకు సంకల్పమునకు అతీతంగా విస్తరించి ఉన్న విశాలత్వములో ఆసీనురాలై ఉంటుంది. ఆమె మనల్ని అతిమానస అనంతాలకు, వైశ్విక వ్యాప్తికి, దివ్య ప్రభల వైభవానికి, జ్ఞాన భండాగారానికి, శ్రీమాత యొక్క అనంత శక్తుల గమనానికి దగ్గరగా తీసుకువెళ్తుంది. ఇది చదివితే మనకేమనిపిస్తుందంటే, అసలు మనకు అందుబాటులో లేదు కదా ఈవిడ అనిపిస్తుంది. ఎందుకంటే ఆవిడ లోకానికి అతీతంగా వ్యవహరిస్తున్న శక్తి. అలాగే మహాకాళి గురించి 2 వాక్యాలు మనం చెప్పుకున్నాం ఇంతకుముందు. మహాకాళి దైవత్వం అంతా ఒక ఉప్పెనలాగా కల్లోలపరిచే చర్యలో ప్రస్ఫుటమవుతుంది. మానవునిలో తల వంచని భాగాలను ఆమె నిర్దాక్షిణ్యంగా నియంత్రిస్తుంది. మూర్ఖత్వం, అంధకారంలో ఉన్నవారిని ఉన్నవారితో ఆమె కఠినంగా వ్యవహరిస్తుంది. ద్రోహము, దుర్బుద్ధి, అసత్య వ్యవహారము పట్ల ఆమె కోపాగ్నితో ప్రతిస్పందిస్తుంది. దురుద్దేశ్యము ఆమె కొరడా దెబ్బలతో వెంటనే నాశనం చేసేస్తుంది. అప్పుడే అనిపిస్తుంది మహాకాళి దగ్గరికి వెళ్ళాలంటే, ఓ మై గాడ్, ఆవిడతో జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే ఒక దెబ్బ మన మీద కూడా పడిపోతుంది. మనకేమో ఉన్నవన్నీ అసంపూర్ణతలే, ఉన్నవన్నీ ప్రాబ్లమ్సే. సో మహాకాళిని అప్రోచ్ అవ్వాలంటే ఒక రకమైన భయం వేస్తుంది మనకి. మహాకాళి పేరు ఎత్తినప్పుడల్లా మైక్ పాడైపోతుంది. చూసారా, ఇంతకుముందు ఒకసారి మీరందరూ ఉన్నారు, నేను మహాకాళి తత్వం గురించి చెప్తూ ఉంటే తక్కువ మైక్లో బ్యాటరీలు అయిపోయాయి ఆ రోజు. ఇది 2వసారి జరుగుతోంది, విచిత్రంగా ఉంది. సో మహాకాళి తత్వం గురించి చెప్పకుండా మనం భరించగలమా అనిపిస్తుంది. కానీ అందరూ ఆనందంతో, ఆకాంక్షతో మహాలక్ష్మి వైపు తిరుగుతారు. ఆమె దైవిక మాధుర్యంతో మనని సమ్మోహితులను చేస్తుంది. ఆమె సమీపంలో ఉండటము ఒక గాఢమైన ఆనందాన్ని కలుగు చేస్తుంది. హృదయంలో ఆమెను దర్శించుకుంటే మన జీవితమే పరవశించి ఒక అద్భుతంగా మారుతుంది. సూర్యుని నుండి వెలువడే కాంతిలాగా ఆమె నుండి లాస్యము, మాధుర్యము, ఆకర్షణ ప్రసరిస్తాయి. ఆమె కటాక్ష వీక్షణములు నిలిచిన చోట ఆ ఆత్మ మంత్రముగ్ధమై అలౌకిక ఆనందపు లోతుల్లో మునిగిపోతుంది.
ఆమె హస్తస్పర్శ మన జీవితాన్ని, మనస్సుని పరిశుద్ధపరిచి ఉన్నత స్థాయిల ఆరోహణకు తోడ్పడుతుంది. ఆమె కాలు మోపిన చోట మనని పరవశులను చేసే ఒక అద్భుతమైన మనని పరవశులను చేసే అద్భుతమైన ఆనంద ప్రవాహములు పరుగులెత్తుతాయి. ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి డిస్క్రిప్షన్ ఆఫ్ మహాలక్ష్మి. ఇన్ఫ్యాక్ట్ ఈ ఆనందం గురించి, దీని గురించి చెప్తూ ఎంపీ పండిట్ గారు అంటారు, మనం మదర్ని కొత్తగా తెలుసుకున్నప్పుడు, మొదటిసారి మనం పాండిచ్చేరి వెళ్ళినప్పుడు ఇలాంటి ఆనంద అనుభూతులు మనకు కలుగుతాయి అంటారు. అది చాలామంది భక్తులకి అది నిజమే. ఎందుకంటే నేను చూశాను, మా స్నేహితులు కానీ మేమంతా కొత్తలో పాండిచ్చేరి వెళ్ళేటప్పుడు వీ ఫీల్ లైక్ యూర్ ఫ్లోటింగ్ ఇన్ ది ఎయిర్. ద అట్మాస్ఫియర్ సీమ్స్ టు బి చార్జ్డ్ విత్ స్పిరిచువల్ వైబ్రేషన్స్. ఒక తెలియని ఆనందం ఉంటుంది, అలాగే ఒక తెలియని శక్తి కూడా ఉంటుంది. మేము అక్కడ కొన్నిసార్లు చిన్నప్పుడు యూత్ క్యాంప్స్ అవి చేసేవాళ్ళం. నార్మల్గా బయట మనం రోజుకి 8 గంటలు 10 గంటలు పని చేస్తే అలసట వచ్చేది. అక్కడ 10 గంటలు 12 గంటలు పని చేసినా అసలు అలసట ఉండేది కాదు. ఎందుకంటే ఆనంద తెరల్లో అలా వెళ్ళిపోతూ ఉండేవాళ్ళమే అన్నమాట. సో ఈ ఆస్పెక్ట్ మనకి ఆ అనుభూతులకు ఇప్పటికీ కూడా అందరికీ ముందు వస్తుంది, తర్వాత రాదని కాదు. కొంతమందికి చాలాసార్లు అలా ఇప్పటికి కూడా సంవత్సరం అయిన తర్వాత ఒకసారి వెళ్తే ఆ అనుభూతి మళ్ళీ కలుగుతూ ఉంటుంది. సో అలాగా ఇన్ఫ్యాక్ట్ ఎంపీ పండిట్ గారు ఇంకొక మాట కూడా అంటారు. ఫ్రెంచ్లో దూస్మే అని స్వీట్ మదర్ అని అనేవారు మదర్ని. అందుకని ఎంపీ పండిట్ గారు అంటారు, అందుకే శ్రీమాతను ఎల్లప్పుడూ స్వీట్ మదర్ అని సంబోధించేవారు. అది కేవలం భక్తి వల్ల మాత్రమే ఉపయోగించిన విశేషణం కాదు. ఆమె ఎటు చూసినా, ఎటువైపు తిరిగినా, దేన్ని తాకినా ఒక మాధుర్య మంత్రమును వేసేవారు. ఆమె నుండి దూరంగా వచ్చిన తర్వాత కూడా ఆ తీయదనం హృదయంలో చాలా కాలం నిలిచిపోయేది. ఆమెను ఎరిగిన మాకు అది ఒక జీవన అనుభవం. ముఖ్యంగా సాధన ప్రారంభంలో చాలామందికి ఈ అనుభూతి కలిగేది. సో మదర్ చుట్టూ when you see there was a joy, there was a constant happiness. అలాగే శ్రీ అరవిందుల వారు ఇంకొక చోట మదర్ మ్యూజిక్ ప్లే చేసేవారు ఆర్గన్లో, మెడిటేషన్ మ్యూజిక్. చాలామంది కూర్చొని మెడిటేషన్ చేసేవారు. అలాంటి టైంలో కూడా ఆవిడ నుంచి మహాలక్ష్మి తత్వం ముందుకు వస్తుంది అని శ్రీ అరవిందుల వారు చెప్పడం జరిగింది. అలాగే మీరు చూసుంటారు, మదర్ది ఒక ఫోటో ఉంది జపాన్ నుంచి రవీంద్రనాథ్ ఠాగూర్ గారితో. అక్కడ మదర్, నా పుస్తకం ఇక్కడ ట్యాబ్లో కూడా ఉంది, కావాలంటే తర్వాత మళ్ళీ చూపిస్తాను టాక్ అయిన తర్వాత. ఆ ఫోటోని చూసి శ్రీమాతే అన్నారు, దీంట్లో మహాలక్ష్మి తత్వము తుళ్ళిపడుతోంది అని. సో అలాగా మన మదర్లో కూడా ఎన్నో ఫోటోగ్రాఫ్స్లో శ్రీమాత తత్వము అన్నిటికంటే, మహాలక్ష్మి తత్వం అన్నిటికంటే ముందుందని శ్రీమాత ఫోటోగ్రాఫ్స్ గురించి అంటారు. ఈ 4 శక్తుల గురించి మనము మాట్లాడుకునేటప్పుడు ఎలా ఉంటుందంటే, శ్రీ అరవిందుల వారు ఆ శక్తి యొక్క ముఖ్య తత్వం బోధించి ఆ తర్వాత ఆ శక్తి దగ్గర మనం ఉండాలంటే మన ప్రవర్తన ఎలా ఉండాలి అని చెప్పుకొస్తారు ఆయన. ఇందాక మహాకాళి గురించి చెప్పినప్పుడు షీ స్మైట్స్ అవేక్ ఎట్ వన్స్ with a sharp pain if need be, the untimely slumberer and the loiterer, the impulses that are swift and straight and frank and ruthless. ఇలా చెప్పుకొస్తారు మహాకాళి గురించి. ఆవిడ మనం నిద్రపోతూ ఉంటే ఆవిడ ఊరుకోదు అంటారు. అలాగే మహాలక్ష్మి గురించి కూడా చెప్తారు. ఆవిడ ఇంత సున్నిత స్వభావరాలు అయినప్పటికీ కూడా, ఇంత ఆనందం పంచిపెట్టే మహాశక్తి అయినప్పటికీ కూడా ఆవిడవి కూడా కొన్ని నిబంధనలు ఉంటాయి. అవి ఏమిటి అని ఇప్పుడు చెప్పుకొస్తున్నారు. మనను మంత్రముగ్ధులను చేసే ఈ శక్తి యొక్క నిబంధనలను పాటించడము, ఆమె ఉనికిని నిలుపుకోవడము అంత సులభం కాదు. మనస్సులో, ఆత్మలో సౌందర్యము, ఆలోచనలలో, భావనలలో సామరస్యత, సౌందర్యము, ప్రతి బాహ్య చర్యలోనూ, కదలికలోనూ సామరస్యత, సౌందర్యము, జీవన విధానంలో, పరిసరాలలో సామరస్యత, సౌందర్యము. Harmony and beauty of the mind and soul, harmony and beauty of thoughts and feelings, harmony and beauty in every outward act and movement, harmony and beauty
of the life and surroundings. This is the demand of Mahalakshmi. Harmony and beauty, harmony and beauty. Samarasyata, సౌందర్యము, సామరస్యత, సౌందర్యము. ఇక్కడ ఈయన 4-5 విషయాలు చెప్పినప్పటికీ బ్రాడ్గా 2 కేటగిరీస్ చెప్తారు ఆయన. ఇన్నర్ హార్మనీ, అవుటర్ హార్మనీ. హార్మనీ అండ్ బ్యూటీ ఆఫ్ ద మైండ్ అండ్ సోల్ అంటే ఇన్నర్ హార్మనీకి సంబంధించింది. హార్మనీ అండ్ బ్యూటీ ఆఫ్ థాట్స్ అండ్ ఫీలింగ్స్ అంటే ఇన్నర్ హార్మనీకి సంబంధించింది. హార్మనీ అండ్ బ్యూటీ ఆఫ్ ఎవ్రీ అవుట్వర్డ్ యాక్ట్ అవుటర్ హార్మనీకి సంబంధించింది. హార్మనీ అండ్ బ్యూటీ ఆఫ్ లైఫ్ అండ్ సరౌండింగ్స్ అవుటర్ హార్మనీకి సంబంధించింది. ఇన్నర్ హార్మనీ ఏంటండి, అవుటర్ హార్మనీ ఏంటండి? ఇప్పుడు బ్రాడ్గా శ్రీ అరవిందుల మార్గంలో మనందరికీ తెలిసిందే, ఫిజికల్, వైటల్, మెంటల్, బాడీ, మైండ్ అండ్ లైఫ్, భౌతికము, ప్రాణికము, మానసికము. ఇది మనము కొద్దిగా మన గురించి చెప్పినప్పుడు ఈ 3 లేయర్స్లో ఆలోచించాలి. ఎప్పుడైతే ఈ 3 ఒక రకమైన సామరస్యత ఉందో మనలోకి ఇన్నర్ హార్మనీ ప్రవేశిస్తున్నట్టు. ఎప్పుడైతే వీటిల్లో సామరస్యత లేదో అక్కడ మనం చూసుకోవాలి. సామరస్యత లేకపోవడం అంటే ఏంటండి అంటే, యాక్చువల్లీ ఈ 3 పరిపూర్ణంగా సామరస్యత ఉంటే మనం ఒక యోగి అయిపోయి ఉండాలి ఈ పాటికి. ఎందుకంటే మన ఐడియల్, మన ధ్యేయం ఏదైతే ఉందో, మన మనస్సు, మన ఆలోచనలు, మన భౌతికము మన ధ్యేయానికి మనల్ని దగ్గరికి తీసుకు వెళ్తున్నాయి. కానీ వీ హ్యావ్ నాట్ యెట్ బికమ్ ద ఐడియల్. వీ హ్యావ్ అన్ ఐడియల్ బట్ వీ హ్యావ్ నాట్ యెట్ బికమ్ ద ఐడియల్. మనకి ఎంతో పేషెన్స్ కావాలనుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ప్రశాంతంగా ఉండాలి, మన కోపం మీద మనకు నియంత్రణ ఉండాలి. ఎన్నాళ్ళ నుంచి ప్రయత్నం చేస్తున్నాం. దెర్ ఇస్ అన్ ఐడియల్, దెర్ ఇస్ అ రియాలిటీ. దానికి ఒక గ్యాప్ ఉంటుంది. మన వయసు వచ్చిన తర్వాత ఆధ్యాత్మిక జీవితంలో మనం చేయవలసిన పనులు ఏమిటి అంటే మనందరికీ తెలుసు. కొత్తగా ఇక్కడ చెప్పేవి చాలా తక్కువ. ధ్యానం చేసుకోవాలి, స్వాధ్యాయం చేసుకోవాలి, వ్యాయామం చేసుకోవాలి, జపము, పూజ, మీకు ఏది మీకు దైవత్వానికి మిమ్మల్ని దగ్గరగా తీసుకెళ్తుందో అవన్నీ చేసుకోవాలి. కరెక్టే. 24 గంటల్లో మనం ఎన్ని గంటలు కేటాయిస్తున్నాం దానికి? చెయ్యాలని చాలా ఉంటుంది. వారం రోజులు ఎన్ని రోజులు మెడిటేషన్ చేసుకుంటున్నాము? దెర్ ఇస్ ఎ ల్యాక్ ఆఫ్ ఇన్నర్ హార్మనీ. ఆ డిసిప్లిన్ లేదు, లేకపోతే ఆ విల్ పవర్ తగ్గింది. సమ్ గ్యాప్ ఈజ్ ఆల్వేస్ దేర్. మనం ఉండవలసిన స్థాయిలో ఉండలేకపోవడమే ఇన్నర్ డిస్హార్మనీ. అక్కడ ఒక రకమైన హార్మనీ ఏర్పరచాలి అంటున్నారు శ్రీ అరవిందుల వారు. మనకు ఉన్నతమైన జీవన ఆదర్శాలు ఉన్నప్పటికీ వాటికి అనుగుణంగా ఎల్లప్పుడూ మనం జీవించలేకపోతున్నాము. మన ప్రవర్తన ఎల్లప్పుడూ మన ఆకాంక్షతో సరితూగదు. ఈ పరిస్థితిని మనము సరిదిద్దుకుని ఆంతరంగిక సామరస్యాన్ని ఏర్పరచుకోవాలి. అలాగే మనస్సు, ఆత్మలో సామరస్యత, సౌందర్యం అంటే ఏమిటంటే ఆత్మ కోరుకున్న దానిని మనసు వ్యక్తపరచాలి. ఆత్మ యొక్క ఆవశ్యకతలకు భిన్నంగా పనులలో లేదా వ్యాపకాలలో మనసు నిమగ్నం కాకూడదు. అంటే మన ఆత్మ మన ఇటువైపుకి లాగుతూ ఉంటే మన డే టు డే లైఫ్ మన ఇటువైపుకి లాగకూడదు. ద మైండ్ అండ్ సోల్ హ్యావ్ టు కమ్ ఇన్ టు అలైన్మెంట్. ఎలా ఉంటుందంటేనండి, ఇది యాక్చువల్గా జరిగిన సన్నివేశం అని చెప్తారు మన తెలుగు వాళ్ళే. చాలా భక్తిపరులు. మనము ఏ ప్రదేశాలకు వెళ్ళినా, ఎక్కడ లైన్లో నుంచున్నా, అది ఎంత హిందీ ప్రాంతమైనా లైన్లో తెలుగు వినపడుతుంది మనకి. ఎవరో ఒకళ్ళు ఉంటారు మన వాళ్ళు. అలాంటి గ్రూప్ ఒకటి కైలాసం వెళ్ళింది. అక్కడ బ్యూటిఫుల్గా మానసరోవర్ లేక్, ఇటువైపు పెద్ద వాటర్ బాడీ, ఇటువైపు అద్భుతంగా కైలాస పర్వతము. అందరూ భక్తి పార్వశ్యతలో ఉంటారు. ఒక ఆయన అన్నారు, అసలు ఇక్కడ ఒక హై రైజ్ లేపితే ఎంత బాగుంటుందండి, ఆ వ్యూ చూడండి. ఇది హార్మనీ ఆఫ్ మైండ్ అండ్ సోల్ అని ఎందుకే అంటారు శ్రీ అరవిందో. పట్టేస్తాయి, జాడ్యాలు పట్టేస్తాయి, ఇవన్నీ తెలియకుండా బయటకు వచ్చేస్తాయి. పాపం భక్తితో వెళ్ళాడు కైలాసం దాకా,
కానీ ఏంటి, తను ఇక్కడున్న మనస్తత్వాన్ని అక్కడికి పట్టుకెళ్ళిపోయాడు. అక్కడ పరమశివుడి మీద ధ్యానం కాకుండా రియల్ ఎస్టేట్ డిపార్ట్మెంట్ గురించి ఆలోచిస్తున్నాడు. ఇది ఆలోచించుకోవాలి. మనలో కూడా ఈ సామరస్యత పూర్తిగా ఉందనుకోవడం మనకు చాలా పొరపాటు చేస్తున్నట్టు. అలాగే ఆలోచనలో, భావనలో సామరస్యత, సౌందర్యము, మన భావోద్వేగాలు, మన మానసిక కదలికలు సామరస్యంగా ఉండాలి. పూర్ణయోగ సాధకుడు బాహ్యాచరణకు, తన ప్రధాన ఆకాంక్షకు అన్వయత్వం ఉండాలి. మనం ఎంత కష్టపడ్డా, కోపం వచ్చినా, ఇవి వచ్చినా, ఎవరు అన్నీ వీ హ్యావ్ టు అలైన్ దమ్. మీరు అందరూ పెద్దవాళ్ళు, ఇవన్నీ ఏం చెప్తాం, ఇవన్నీ మీకు ఎంతో చూసిన వాళ్ళు, జీవితంలో ఎంతో అనుభవం ఉన్నవాళ్ళు మీరంతాను. ఎక్కడైతే, ఇది శ్రీ అరవిందులది నెక్స్ట్ ప్యాసేజ్, ఎక్కడైతే రహస్యమైన ప్రపంచానందపు లయలతో అనుకూలత ఉంటుందో, ఎక్కడైతే సర్వ సౌందర్య మాధుర్యానికి స్పందన ఉంటుందో, ఎక్కడైతే అనేక జీవితాలు దైవం వైపు మళ్ళీ ఉంటాయో, అలాంటి వాతావరణంలోనే ఆమె నివసించడానికి అంగీకరిస్తుంది. Where there is affinity to the rhythms of the secret world bliss. In fact, ఆయన ఇంగ్లీష్ పదాలు ఎందుకు చదువుతున్నానంటే ఎంత కాదు, అసలు మహాలక్ష్మి సెక్షన్లో శ్రీ అరవిందుల వారి ప్రోజ్ ఎంత పొయటిక్గా ఉంటుందో ఇట్ కెనాట్ బి కంపేర్డ్. అసలు ఆయన ఆ సెక్షన్ అంతా పొయట్రీ రాశారు. Where there is affinity to the rhythms of the secret world bliss and response to the call of the all beautiful and concord and unity and glad flow of many lives turn towards the divine. మనకి సాధారణ జీవితంలో మన ప్రేరణ ఎలా ఉంటుంది అంటే, మనం జీవితాన్ని ఒక లాజికల్ అప్రోచ్లో తీసుకుని, నేను స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, నేను నా కుటుంబము కేంద్ర బిందువుగా ఆలోచించి మనము ఏవేమైతే అచీవ్ చేయాలో అవన్నీ మనం ప్రయత్నం చేస్తాం. ఇది సాధించాలి, ఇక్కడ దాకా వెళ్ళాలి, ఇంత ముందుకు వెళ్ళాలి, ఇది చేయాలి, పిల్లల పెళ్ళిళ్ళు చేయాలి, వాళ్ళకి చదువులు చెప్పించాలి, ఉద్యోగాలు చేయించాలి, ఆల్ దిస్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ పెరిగే కొద్దీ అవన్నీ కూడా ఉంటాయి మనకి. కానీ దీంట్లో ఏమవుతుందంటే, మనము కొన్నిసార్లు sometimes some people are lucky, they do it only for a few times in their life, but sometimes their whole life is like this. ఈ ప్రపంచానికి ఎదురీదుతున్నామా? ప్రతి విషయము ఎంతో కృషి చేస్తే కానీ మనకి రాదేమిటి? కిత్నా హాత్ పావ్ మారనా హై అంటారు హిందీలో. ఎంత కొట్టుకోవాలి మనం? ఇది ఒక రకమైన జీవన ప్రణాళిక. కానీ ఇక్కడేమవుతుందంటే, where there is rhythms, where there is affinity to the rhythms of the secret world bliss and response to the call of the all beautiful and glad flow of many lives. ఒక ఆనంద ప్రవాహంలోనే జీవితం వెళ్ళిపోతుందా అనే భావనలో మనం జీవించగలగాలి. అక్కడ మెంటల్ అడ్జస్ట్మెంట్ అవసరం అవుతుంది మనకి. ఎప్పుడైతే జీవితానికి ఎదురీదుతున్నాము అనే భావనలో ఉందో, అక్కడ మనం లింకులు పెట్టుకుంటున్నాము, తెలియకో తెలుసో. మనకి స్పాంటేనియస్గా, న్యాచురల్గా రావాల్సింది తీసుకోకుండా, లేకపోతే అది తీసుకుని ఇంకా ముందుకు వెళ్తూ ఇంకేదో కావాలనే ప్రయాస, లేకపోతే పిల్లలు ఎదిగి పెద్దవాళ్ళు అయిపోయినా సరే వాళ్ళని మన చెప్పు చేతుల్లో పెట్టుకోవాలనే ప్రయాస, లేకపోతే ఇంటికి వచ్చిన కోడల్లో, అల్లుడిలో, వీఆర్ ట్రయింగ్ టు ఎక్స్టెండ్ బియాండ్ ద నార్మల్ కోర్స్ ఆఫ్ హ్యూమన్ ఫ్లో. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ ఒక చైనీస్ ఫిలాసఫీ ఉంది, వు వే అని, WUWEI. మదర్ వెన్స్డే క్లాసెస్ చేసేటప్పుడు ఒక వు వే పుస్తకాన్ని మొత్తం చదివి పిల్లలకి వినిపించారు. ఈ సెంట్రల్ ఫిలాసఫీ ఆఫ్ వు వే ఏమిటంటే, మనిషి ఈ విశ్వ ప్రవాహముతో కనుక ఒకటైపోతే, ఆ మనిషి ప్రయత్నము చేయనప్పటికీ జరగవలసిన అన్నీ తన ద్వారా అప్రయత్నంగా జరిగిపోతాయి. జీవన ప్రవాహము అటువంటిది. ఇక్కడ ఏంటంటే, మినిమల్ ఎఫర్ట్, యూ గో విత్ ద ఫ్లో అండ్ లైఫ్ హ్యాపెన్స్. దెర్ ఇస్ అ బ్యాలెన్స్. న్యాచురలీ వీ హ్యావ్ టు ఫైండ్ ద రైట్ బ్యాలెన్స్, బట్ వీ హ్యావ్ టు లెర్న్ హౌ టు లివ్ లైక్ దట్.
అప్పుడు ఆ గ్లాడ్ ఫ్లో ఆఫ్ మెనీ లైఫ్స్ టర్న్ టువర్డ్స్ ద డివైన్ అనేది మన జీవితంలో సాధ్యపడుతుంది. అలాగే రెస్పాన్స్ టు ద కాల్ ఆఫ్ ద ఆల్ బ్యూటిఫుల్ అనే ఫ్రేజ్ ఒకటి వాడారు. సౌందర్యాన్ని మనము గమనించే శక్తి, ఆ రసానుభూతిని ఆస్వాదించే సామర్థ్యాన్ని మనలో ప్రయత్నపూర్వకంగా కలుగజేసుకోవడం మహాలక్ష్మి యొక్క సాధన. ఇది మళ్ళీ చదువుతాను, ఇది నేను రాసింది, బట్ ఇట్ ఈస్ ద ఎసెన్స్ ఆఫ్ వాట్ హీ సేయింగ్. సౌందర్యాన్ని గమనించే శక్తి, రసానుభూతిని ఆస్వాదించే సామర్థ్యాన్ని మనము ప్రయత్నపూర్వకంగా కలుగజేసుకుంటే అది మహాలక్ష్మి యొక్క సాధన. ఇది దానంతట అది రావాలంటే జన్మను పట్టేస్తుంది మనకి. సంగీతాన్ని ఆస్వాదించటము, ఒక చిత్రపటాన్ని లేక పుష్పాన్ని లేదా ఒక సున్నితమైన వస్తువుని దేన్నైనా, సున్నితమైన భావాన్ని దేన్నైనా గమనించటము, కొందరు మాట్లాడే తీయని రీతిని గమనించటము, అలా మనం మాట్లాడడం నేర్చుకోవాలి అనుకోవటము, ఇంకొకరిలో ఉన్న సమతుల్యతను మెచ్చుకోవటము, ఎవరైనా ఒక పనిని పరిపూర్ణంగా చేస్తే అది చూసి ఆనందించటము, భగవంతుడు మనకు ఈ జన్మలో ఇచ్చిన అనేక సంబంధాలలో ఉన్న సౌమ్యత, సున్నితత్వము, అసలు మన జీవితంలో మన చుట్టూ ఉన్న వందల విషయాలను సరైన రీతిలో చూడటము సాధన అయిపోతుంది. అప్పుడు ఇలాంటి అవకాశాలు మనకి ప్రతిరోజు వస్తాయి, కానీ అది గమనించి ఆస్వాదించే శక్తి మహాలక్ష్మి మనకి ఇవ్వగలదు. మరి మహాలక్ష్మి సాధన అన్నారు, మహాలక్ష్మి సాధన మన మార్గంలో ఎలా చేయాలండి? సింపుల్, జస్ట్ రీడ్ ద సెక్షన్ ఆన్ మహాలక్ష్మి a few times every week. ఆటోమేటిక్గా ఆ ఫ్యాకల్టీస్ మనలో డెవలప్ అయిపోతాయి. అలాగే ఇందాక పుష్పం గురించి మాట్లాడాము. ఒక పుష్పానికి మదర్ ఇచ్చిన పేరు ఇంటెగ్రల్ హార్మనీ. దానిది కూడా పిక్చర్ ఉంది, అయిన తర్వాత చూపిస్తాను. తెలుగులో దాని పేరు వెతికితే ఎక్కువగా కనపడదు హైదరాబాద్లో మనకి. నగబందీ తీగ లేక గులాబీ తీగ అని వచ్చింది. ఇంటెగ్రల్ హార్మనీ చిన్న పుష్పం ఉంటుంది, ఒక క్రీపర్ లాగా ఉంటుందన్నమాట. మీరు చూస్తే ఇది నేను చూశాను అంటారు, అది నేను చూపిస్తాను, అది కూడా ఉంది ఇక్కడ. మదర్ అంటారు దాని గురించి, హార్మనీ బిట్వీన్ థింగ్స్, హార్మనీ బిట్వీన్ పీపుల్, హార్మనీ ఆఫ్ సర్కమ్స్టాన్సెస్ అండ్ అబవ్ ఆల్ ద హార్మనీ ఆఫ్ ఆల్ ఆస్పిరేషన్ డైరెక్టెడ్ టువర్డ్స్ ద సుప్రీం ట్రూత్ అంటారు ఈ పుష్పం గురించి చెప్తూ. అలాగే శ్రీ అరవిందుల వారు ఇంకో చోట అంటారు, ఇంటిగ్రల్ హార్మనీ రావాలంటే అది ఓన్లీ ఆర్గనైజేషనల్గా రాదు అన్నారు. అంటే బయట మనం రూల్స్ రెగ్యులేషన్స్ పెడితే హార్మనీ రాదు అన్నారు. మరి ఆశ్రమంలో ఎలా ఉండాలి, హార్మనీ ఎట్లా కనుక్కోవాలంటే ఎవరో రాశారు శ్రీ అరవిందుల వారికి. ఏమిటండి మరి ఎలా రావాలి ఈ హార్మనీ అంటే ఆయన అంటారు, వాట్ ఈజ్ దట్ ఇన్నర్ హార్మనీ అని రాస్తే శ్రీ అరవిందుల వారు అంటారు, యూనియన్ ఇన్ ద మదర్. సింపుల్, యూనియన్ ఇన్ ద మదర్. మనం నలుగురం కలిసి పనిచేసేటప్పుడు ఏదో ఒక విభేదం రావడం సహజం. మరి సెంటర్ నడవాలంటే నలుగురు పని చేయాలి కదా. మరి ఎలాగండి? యూనియన్ ఇన్ ద మదర్. మదర్స్ బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలి, శ్రీ అరవిందోస్ బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలి. ఒకళ్ళు పూలు ఇట్లా అరేంజ్ చేద్దాం అంటారు సమాధి మీద, ఇంకొకళ్ళు పూలు అట్లా అరేంజ్ చేద్దాం అంటారు. యూనియన్ ఇన్ ద మదర్, ఇది మనకు ఒక మంత్రము. మనము ఈ ఆశ్రమంలో ఎప్పుడు కలిసినప్పటికీ కూడా ఒకటే మంత్రము, యూనియన్ ఇన్ ద మదర్. వారిలో మదర్ని మనం చూడగలగాలి, మనలో మదర్ని వారు చూడగలగాలి. తర్వాత ఇంకా మహాలక్ష్మికి ఇబ్బంది కలిగించే విషయాలు కొన్ని చెప్తారు. ఆల్ దట్ ఈస్ అగ్లీ అండ్ మీన్ అండ్ బేస్, ఆల్ దట్ ఈస్ పోర్ అండ్ సార్డిడ్ అండ్ స్క్వాలిడ్. అనాగరికమైనది, మొరటైనది, క్రూరమైనది, అశుభమైన జీవన శైలులు, స్థూలత, దుర్మార్గత ఇవన్నీ ఆమె రాకను నిరోధిస్తాయి.
all that is ugly and mean and base, all that is poor and sordid and squalid, and all that is brutal and coarse. ఇక్కడ ఒక పదం వచ్చింది, ఆల్ దట్ ఈస్ పువర్ అండ్ సార్డెడ్ అండ్ స్క్వాలిడ్. వెళ్ళారు మదర్ దగ్గరికి. మన అదృష్టం ఏంటంటే ఇవన్నీ ఆల్రెడీ అడిగేశారు క్వశ్చన్స్, సో మనకు ఆన్సర్స్ వచ్చేసి. మనం ఏమనుకుంటాం, పువర్ అంటే బేదరికం అనుకుంటాం. మనం ఆవిడ అలా చెప్పలేదు. ఆవిడ అన్నారు, పూర్ అంటే బీదరికం గురించి ఆవిడ ఎలా చెప్పారు, ఉదారత లేకపోవటము, ఉత్సాహము లేకపోవటము, విశాలత లేకపోవటము, అంతర్గత సంపద లేకుండా ఉన్నట్లయితే అది దారిద్ర్యము. మహాలక్ష్మి ఆగమనాన్ని ఇవన్నీ నిరోధిస్తాయి. మహాలక్ష్మి దృష్టిలో ఒక అతి సంపన్నుడు కూడా పేదవాడై ఉండవచ్చు. తన హృదయం ఉదారమైతే పేదవాడైనా సరే అత్యంత ధనవంతుడవుతాడు. ఈ ఉదారత కూడా మనం ఆలోచించాల్సిన విషయం. జనరాసిటీ చెప్తారు. మదర్ 12 పవర్స్లో 12 వర్చ్యూస్లో కూడా వస్తుంది ఇది, జనరాసిటీ. అండ్ జనరాసిటీ కూడా రకరకాలుగా ఉంటుంది. మనస, వాచ, కర్మణ. ఎవరన్నా ఏదో మంచి పని చేస్తే వాళ్ళకి మెచ్చుకోవడము, ఏదైనా అద్భుతంగా కనబడితే అది బాగుందని చెప్పడం, ఇవన్నీ కూడా. అలాగే ఇక్కడ ఇంకొక మాట కూడా చెప్పాలి. మహాలక్ష్మి తత్వం గురించి, మనీ గురించి చెప్తూ మదర్ అంటారు, మనమేమనుకుంటాం సంపద ఎక్కువ ఉంటే మహాలక్ష్మి ఆశీర్వాదం ఉందనుకుంటాం. అసలు యాక్చువల్గా విచిత్రం ఏమిటంటే సంపద ఉండి మహాలక్ష్మి ఆశీర్వాదం లేకపోవడం ఏమిటి అంటే ధనము ఉన్నా ఇవ్వలేకపోవటము, ఖర్చు పెట్టలేకపోవటము. ఎఫ్డి మీద ఎఫ్డి వచ్చేస్తూ ఉంటాయి, బట్ ఫైనలీ ఇట్ డజంట్ హెల్ప్. ద ఫ్లో, ద సర్క్యులేషన్ ఆఫ్ ద ఫోర్స్ ఆఫ్ మనీ ఈజ్ మహాలక్ష్మి. చెప్తారు చాప్టర్ 5లో, మనం చాప్టర్ 4 మనీలో అనుకున్నాం మనము. ఇట్ ఈస్ ద సర్క్యులేషన్ అండ్ ఫ్లో. పట్టుకోవడం అనేది ఉండేది కాదు. శ్రీ అరవిందుల వారు బరోడా టైంలో ఆయన పనిచేసేటప్పుడు ఆయనకి వచ్చిన జీతము ఆయన ఒక చిన్న బౌల్లో పెట్టి అక్కడ టేబుల్ మీద పెట్టేసేవారు. ఆయన చుట్టూ పనిచేసే వాళ్ళు ఎవరికి ఎంత అవసరమైతే అంత తీసుకెళ్ళిపోయేవారు. మనం ఏం చేస్తామండి, ఫస్ట్ బ్యాంక్ వెళ్ళిపోతుంది, బ్యాంక్ వెళ్ళగానే ఈఎంఐ వెళ్ళిపోతుంది ఇలా. బట్ సమ్వేర్ వీ హ్యావ్ టు లెర్న్ that beyond a point, accumulation is necessary for material wants and needs, there's no doubt about it, but somewhere along the way, and the giving has to go proportional to the coming. అప్పుడే ఆ సర్క్యులేషన్ పెరుగుతుంది. ఇవన్నీ మనం నేర్చుకోవాల్సిన విషయాలు. ద గివింగ్ హ్యాస్ టు గో ప్రపోర్షనల్ టు ద ఎర్నింగ్ అండ్ కమింగ్. అప్పుడే మనం వీఆర్ బీయింగ్ ట్రూ ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ వెల్త్. ప్రేమ, సౌందర్యము లేని చోట, ఇవి ఆవిర్భవించలేని పరిసరాల్లో మహాలక్ష్మి రాలేదు. ప్రేమ, సౌందర్యము హీనమైన వాసనలతో కలిసిపోయి వికార రూపం దాల్చిన చోటు నుండి ఆమె త్వరగా వెళ్ళిపోతుంది. లేదా తన సంపదలను కురిపించడానికి పెద్దగా ఆసక్తి చూపదు. స్వార్థము, ద్వేషము, అసూయ, దుర్గుణము, మాత్సర్యము, కలహాలు ఉన్న హృదయాలలో గనక తాను ఉంటే, మోసము, అత్యాస, కృతజ్ఞత వంటి హృదయాలలో గనక కనపడితే, అశుద్ధ వాంఛలు, వికృతమైన కామము వంటి భావాలు హృదయాలలో ఉన్న భక్తిని అపవిత్రము చేసినట్టయితే, ఆ కరుణామయి, ఆ సౌందర్య స్వరూపిణి అచటి నుంచి నిష్క్రమిస్తుంది. ఒక దైవిక విరక్తి. ఇట్స్ అ వెరీ పర్టిక్యులర్ ఫేజ్. ఐ విల్ మెన్షన్ ఇట్ ఇన్ ఇంగ్లీష్. హి సేస్ ఎ డివైన్ డిస్గస్ట్ సీజెస్ అపాన్ హర్. ఒక దైవిక విరక్తి ఆమెను ఆవరిస్తుంది. ఆమె వెంటనే ఉపసంహరించుకుంటుంది. ఎందుకంటే ఆమె ఒత్తిడి, బలవంతము చేసే శక్తి కాదు, పోరాడే శక్తి కాదు. సో మహాకాళిలాగా ఆవిడ మనని అప్పటికప్పుడు బాగు చేయడానికి దెబ్బలు వేయదు. ఆవిడ ఉపసంహరిస్తుంది, అంతే, క్వైట్ అయిపోతుంది ఆవిడ. లేదా ఆమె మౌనంగా తెర వెనకకు జరిగి వేంచేస్తుంది. ఈ విషపూరితమైన అసుర స్వభావము తిరస్కరించబడి అధిగమించబడేదాకా ఆమె తన మాధుర్య శక్తిని పునఃస్థాపించేందుకు నిశ్శబ్దంగా వేచి ఉంటుంది. సో షీ ఈజ్ అ సైలెంట్ డివైన్ మదర్ హూ జస్ట్ విత్డ్రాస్. ఇది కొద్దిగా మనము చూసుకోవాలి. అలాగే ఎంపీ పండిట్ గారు
ఈ సెక్షన్ గురించి మాట్లాడుతూ అంటారు, షీ ఈజ్ ద మదర్ ఆఫ్ లవ్. మహాలక్ష్మి, హీ డిస్క్రైబ్స్ హర్ యాజ్ ద మదర్ ఆఫ్ లవ్. So many sadhaks over so long a period have written about the mother's all-conquering love. The vibration would melt their being and touch their soul. To be near her, we need to cultivate this love in spite of all difficulties of our and others' human nature. కరుణ, ప్రేమ మూర్తిభవించిన ఆకృతి మన శ్రీమాత. ఆవిడ మన చెంత ఉండాలి అంటే మనము కూడా ఈ భావనలతో నిండిపోవాలి. అందరి పట్ల అన్ని పరిస్థితులలోనూ కరుణతో, ప్రేమతో, సామరస్యతతో వ్యవహరించడము ఒక గొప్ప సాధన. మనము యాక్చువల్గా ఆలోచిస్తే మన జీవితంలో ఇలాంటి వాళ్ళు కొంతమంది కనపడతారండి. ఇంత సౌమ్యంగా ఉంటూ, ఇంత సామరస్యతతో ఉంటూ, ఇంత కోమలంగా ఉంటూ, కోమలమైన మనోభావాలతో ఉండేవారు తప్పకుండా మనందరి జీవితాల్లో కూడా. వారు యాక్చువల్గా మనం కొందరు లోపలికి తొంగి చూస్తే మనకి వారు ఆదర్శంగా ఉండొచ్చు. ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో వాళ్ళ లైఫ్. కొద్దిగా ఎక్కువ బాధలు పడతారు, ఎందుకంటే వాళ్ళు కొద్దిగా సున్నితత్వం ఎక్కువ ఉన్నవాళ్ళు కాబట్టి కొద్దిగా బాధ ఎక్కువ పడతారు, సఫర్ ఎక్కువ అవుతారు. కానీ మనం కూడా ప్రయత్నం చేసి నెమ్మదిగా మహాలక్ష్మిని మనం ఇన్వైట్ చేస్తే ఆవిడ మనకి హెల్ప్ చేస్తుంది తప్పకుండాను. అలాగే మదర్ వేరే చోట క్వశ్చన్ అండ్ ఆన్సర్లో వీటి గురించి మాట్లాడుతూ విన్నారు కదా. మదర్ ఏంటిది, లవ్ అండ్ బ్యూటీ ఆర్ నాట్ ఆర్ రిలక్టెంట్ టు బి బార్న్, షీ డస్ నాట్ కమ్ అన్నారు కదా. ఏంటమ్మా ఇది, ఆవిడ రాదుట అంటే అప్పుడు ఆవిడ చెప్పుకొచ్చారు. పరిసరాలు, పరిస్థితులు, వాతావరణము, జీవన రీతి, ముఖ్యంగా మనోభావము, ఇవన్నీ నిమ్న స్థాయిలో ఉంటూ అసభ్యమైనవి, స్థూలమైనవి, స్వార్థపూరితమైనవి, హీనమైనవి అయితే ప్రేమ రావటానికి ఇష్టపడదు. సాధారణంగా ఇలాంటి చోట ఎక్కువ కాలం నిలవదు. సౌందర్యం నిలవాలంటే అచ్చట సౌందర్యం ఉండాలి. బాహ్యంగానే కాదు, అంతర్గతంగా, ఆంతరంగికంగా సౌందర్యమైన, ఉన్నతమైన, సామరస్యపూర్వకమైన, నిస్వార్థమైన వైఖరి మనలో ఉండాలి. మన అంతరంగంలో ఇప్పుడు ఇంతకుముందు చెప్పినవన్నీ అవి అలక్ష్మి యొక్క సంకేతాలు. అవేమిటి, స్వార్థము, ద్వేషము, అసూయ, దుర్గుణము, మాత్సర్యము, కలహాలు, మోసము, ఇవన్నీ శ్రీ అరవిందుల వాళ్ళు డిస్క్రైబ్ చేసుకొచ్చారు. కృతజ్ఞత, ఇవన్నీ అసుర ప్రవృత్తులు. ఇన్ఫ్యాక్ట్ శ్రీ అరవిందుల వారి అసుర ప్రవృత్తి, అసలు అసురులు ఎవరు, అసుర ప్రవృత్తి ఏమిటి అని ఆయన డెఫినేషన్ కనుక మనం కొద్దిగా చూస్తే మనమే చలించిపోతాం. ఎందుకంటే ఆయన ఏమంటారంటే, ఎవరైతే తన జీవితము తన స్వప్రయోజనము కోసమే జీవిస్తాడో, ఎవరైతే ప్రతి విషయంలోనూ తన లాభం ఏముందో అని ఆలోచిస్తాడో, ఎవరైతే తన జీవితాన్ని తన సుఖానికి, ఆర్థిక బలానికి, తన వారి సంతోషానికి అంకితం చేస్తాడో అతను అసురిక ప్రవృత్తి కలిగినవాడు. చదివితే కొద్దిగా డిస్కంఫర్ట్ కలుగుతుంది, ఎందుకంటే we feel probably this defines us to a certain degree, because everything we do in life, we benchmark it around ourselves, me and my people. Somewhere అలా వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే స్వార్థము, అసూయ ఇవన్నీ వస్తాయి కదా న్యాచురల్లీ. వెన్ మై ఫోకస్ ఈజ్ ద ఈగోసెంట్రిసిటీ, ఎనీథింగ్ పుల్లింగ్ మీ అవుట్ ఈజ్ అ ప్రాబ్లమ్ ఫర్ మీ. దాని నుంచి దూరం చేసేదంతా. కానీ ఆధ్యాత్మికం వైపు వచ్చిన వాళ్ళు అలా జీవించరు. స్వామి చిన్మయానంద గురువు గారు, తపోవన్ మహారాజు అని ఒక ఆయన ఉండేవారు, ఉత్తరకాశీలో ఉండేవారు ఆయన. వారు సన్యాసి న్యాచురల్గా. వాళ్ళ దగ్గర ఏముంటాయి, ఒక కమండలం ఉంటుంది, అక్కడ కాస్త కోల్డ్ ప్రదేశం కాబట్టి కొద్దిగా రగ్గులు బిగ్గులు ఉంటాయి. ఆయన అయినప్పటికీ వాళ్ళందరూ మహానుభావులు కదా. పొద్దున ఆయన 4:30కో 5 ఆయన నదిలో స్నానం చేసి వెనక్కి వస్తున్నాడు. వెనక్కి వస్తూ ఉంటే ఆయన గుహ నుంచి ఒక దొంగ ఒక రగ్గెత్తుకు పరిగెట్టిపోతున్నాడు. ఈయన త్వరగా గుహలోకి పరిగెట్టి వెళ్ళి ఇంకో రగ్గు పట్టుకుని ఆ దొంగ వెనక ఈయన పరిగెడుతున్నాడు. ఏమిటంటే, ఒరే అది పాత రగ్గు, ఇది కొత్త రగ్గు, ఇది తీసుకెళ్ళరా, ఇది బాగుంది దానికంటే.
మనము ఎంతవరకు ఇలా చేయగలుగుతున్నాము, మనము ఎంతవరకు ఈ భావనలో జీవించగలుగుతున్నాము. ఆ ఉదారత, మానసికంగా ఉన్న ఉదారత ఇది. ఇందాక మనం ఉదారత గురించి చెప్పుకున్నాం, జనరాసిటీ. దిస్ ఈస్ ద జనరాసిటీ ఆఫ్ ద హార్ట్ వేర్ దిస్ పర్టిక్యులర్ స్పిరిచువల్ బీయింగ్ సా a being that is suffering in that cold and is trying to help. There is no egocentricity. అక్కడ అహంకారము, అహంభావం లేదు. ఇంకక్కడ కరిగిపోయింది. ఆ జీవి బాధ తనలో ఆయన అనుభూతి చెందుతున్నాడు. అది మనం చేయగలుగుతున్నామా? ఎంతవరకు చేయగలుగుతున్నాము? ధర్మాన్ని వదిలేసి స్వలాభం కోసం జీవించటము, అబద్ధాలు చెప్పటము, పరపీడన, ఇలాంటివి మహాలక్ష్మి అమ్మవారిని మన నుంచి దూరం చేస్తాయి. పరపీడన అదొకటి. మనకేమీ లాభం ఉన్నా లేకపోతే పక్కవాడికి నష్టం వస్తే అదో రకమైన ఆనందం, అదేమిటో అసలు ప్రవృత్తి భావన. ఏం చేస్తాం? ఎక్కడి దాకా వెళ్ళాలంటే పరపీడన మన వల్ల జరుగుతుందేమో అని భయపడాల్సిన స్థితిలో జీవించాల్సింది కలియుగంలో. పరపీడన ధ్యేయంగా పెట్టుకుని జీవించేవాళ్ళు ఎంతమందో ఉన్నారు. మనం ఆశ్రమంలో పాటలు పడుతున్నాం ఇప్పుడు అలాంటి వాళ్ళతో. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తాం? కానీ ముందుకెళ్ళాలి. మనకి సాధ్యం ఏదో ఒక చోట మదర్ డిస్క్రిప్షన్లో మనకి తెలుస్తుంది, దిస్ వరల్డ్ ఈజ్ కురుక్షేత్ర. ఇట్ ఈస్ అ ప్లేస్ ఆఫ్ వేరియస్ ఫోర్సెస్ కమింగ్ టు క్లాష్, బట్ వీ హ్యావ్ టు డూ అవర్ బెస్ట్, బట్ విత్ అవర్ థాట్ టువర్డ్స్ ద డివైన్. ఇంకొక మాట అంటారు, ఇప్పుడు సరే మనం పరిమితులము, మనము ఇగ్నరెన్స్ టర్నింగ్ టువర్డ్స్ లైట్. మరి డివైన్ డిస్గస్ట్లో వచ్చి నువ్వు వెధవని అమ్మి వెళ్ళిపోతే మనం ఏం చేయాలి? ఇంకా మన ఎవరు చూస్తారు? డివైన్ డిస్గస్ట్ సీజెస్ అపాన్ హర్ అన్నారు కదా, దానికి మళ్ళీ క్లారిఫికేషన్ అడిగారు ఎవరు. ఏంటమ్మా డివైన్ డిస్గస్ట్ ఏమిటి? మేము చిన్నపిల్లలం. ఇప్పుడు పాలు తాగే చిన్న పసిపిల్లాడు అమ్మ ఒళ్ళో వాంతి చేసుకుంటాడు, అమ్మ ఏం చేస్తుంది? పోన్లే నాన్న అని తుడి చేస్తుంది. మేము కూడా అలాంటి వాళ్ళమే కదా. సో అక్కడ మదర్ క్లారిఫికేషన్ ఇస్తారు. దైవిక విరక్తి, ఘృణ కూడా అత్యంత కరుణతో కూడుకున్నవి అంటారు మదర్. ఆవిడ విసిరిపుచ్చేయట్లేదు, చీపు అంటలేదు. ఇతరులలో దుష్ప్రవృత్తిని తనలోకి తీసుకుని దానిని రూపాంతరము చేసే ప్రయత్నము చేసేది ఈ దైవిక విరక్తి, డివైన్ డిస్గస్ట్. ఎవరైనా తప్పు చేస్తే కర్కశంగా న్యాయము శాసించక ఒక కరుణాపూరితమైన దృష్టితో ఆ తప్పును పరివర్తన చేసి ఆ నిమ్న చైతన్యాన్ని ఉద్ధరించే ప్రయత్నం చేస్తూ ఆ చేసిన తప్పు యొక్క పర్యవసానమును తగ్గించేదే ఈ దైవిక ఘృణ. అంటే ఒక ఆశ్వాసం ఇస్తున్నారు. ద డివైన్ డిస్గస్ట్ డస్ నాట్ పుష్ అవే ద చిల్డ్రన్, ఇట్ ఎంబ్రేసెస్ ద చైల్డ్ విత్ ద డిజైర్ టు అప్లిఫ్ట్ ద కాన్షియస్నెస్ ఆఫ్ ద చైల్డ్. ఒక అష్యూరెన్స్ ఉంది మనకి ఈ పర్టికులర్ ఈ క్వశ్చన్ ఆన్సర్లో. అలాగే శ్రీమాత ఇంకొక మాట చెప్తారు. ఈ అంశం గురించి మాట్లాడుతూ ఆవిడ అంటారు, ఐ బిలీవ్ that the old story told about Shiva who had a black stain on his neck because he swallowed all that was bad in the world. It is an imaginative way of expressing this divine disgust. ఒక రకంగా చెప్పాలంటే పరమశివుడు హాలాహలం తాగటము ఇలాంటి దైవిక కృపకు, విరక్తికి సంకేతము. ఈ ప్రపంచంలో ఇక్కడ ఉన్న జీవులలో ఉన్న విషాన్ని ఆ భగవంతుడే స్వీకరించి ఈ ప్రపంచాన్ని, జీవులను కాపాడుతాడు. సో అలా చెప్పి శ్రీ అరవిందుల వారు ఇంకా ముందుకెళ్తూ అంటారు, ascetic bareness and harshness are not pleasing to her, nor the suppression of the heart's deeper emotions and the rigid repression of the soul's and life's parts of beauty. ఇక్కడ శ్రీ అరవిందుల వారు కొంచెం ఇండైరెక్ట్గా ఏం చెప్తున్నారంటే, ఎన్నో సాధనా మార్గాలు ఉన్నాయి సనాతన ధర్మంలో. కఠోర తపస్సు చేసే సాధన మార్గం కూడా ఉంది మనకి. అన్నీ వదిలేసి ఒక్క కళాయి గుడ్డ కట్టుకుని చలికాలంలో నీళ్ళల్లో నిలబడి తపస్సు చేసేవాళ్ళు కొంతమంది అయితే,
కొంతమంది కొన్ని వారాల పాటు భోజనం చేయకుండా తపస్సు చేసేవాళ్ళు కొంతమంది అయితే, కొంతమంది మేకులతో ఉన్న ఒక బెడ్ మీద పడుకునే వాళ్ళైతే, ఇలాంటి తపస్సులు కూడా సనాతన ధర్మంలో మనం చూస్తూ ఉంటాం. ఇలాంటివి మహాలక్ష్మికి రుచించవని ఆయన చెప్తున్నారు. కఠోర తపస్సు ఆమెకు ప్రీతికరం కాదు. అలాగే హృదయం యొక్క లోతైన భావోద్వేగాలను అణిచివేయడం కానీ, జీవితంలోని సౌందర్యాన్ని తిరస్కరించడం కానీ మహాలక్ష్మి మార్గము కాదు. ఫార్ ఇట్ ఈస్ త్రూ లవ్ అండ్ బ్యూటీ దట్ షీ లేస్ ఆన్ మెన్ ద యోక్ ఆఫ్ ద డివైన్. ప్రేమ సౌందర్యాల ద్వారా ఆమె మానవులపై పగ్గాలను వేస్తుంది. ఆమె అత్యున్నత సృష్టిలో జీవితము ఒక దివ్య కళాఖండంగా మారుతుంది. సమస్త సృష్టి, ఆల్ ఎగ్జిస్టెన్స్, ఒక పవిత్రమైన ఆనందపు కావ్యంగా మారుతుంది. ప్రపంచ సంపదలు అన్నీ ఒక అత్యున్నత క్రమం కోసం ఒకచోట సమన్వయం చేయబడతాయి. అత్యంత సాధారణమైన సామాన్యమైన వస్తువులు కూడా దివ్యంగా మారిపోతాయి. ఈవెన్ ద సింప్లెస్ట్ అండ్ స్మాలెస్ట్ థింగ్స్ ఒక మ్యాజికల్ గ్లో అండ్ మ్యాజికల్ బ్యూటీ ఉంటుంది. మనకి నిజంగా చెప్పాలంటే కొంతవరకు ఇది నేను ఆరోవిల్లో గమనిస్తూ ఉంటాను. మీరు ఆరోవిల్లో ఒక వారం గడపండి, అక్కడ వారు ఎటు తిరిగినా సరే ఒక బ్యూటీని వాళ్ళు ఏర్పరుస్తారు. సింపుల్ థింగ్స్, ఎ స్మాల్ పాట్ ఆఫ్ వాటర్ విత్ సమ్ ఫ్లవర్స్, ఎ స్మాల్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ దట్ ఈస్ కెప్ట్ ఎట్ ద రైట్ ప్లేస్. ఇలాగా రకరకాలుగా చిన్న చిన్న విషయాలు. సౌందర్యం అంటే ఏదో డబ్బుతో కూడింది, ఖర్చుతో కూడింది అనుకుంటాం మనం. అలాగే మన సెంటర్స్లో కూడా, దెహ్రాదూన్ సెంటర్లో మధు గారిని ఒక ఆవిడ ఉన్నారు. అక్కడ బ్యూటిఫుల్గా చెట్లు అవన్నీ ఉంటాయి, లీచీ ట్రీస్, మ్యాంగో ట్రీస్ ఉంటే ఆవిడ కొన్ని రోజులు అవుట్ సైడ్ మెడిటేషన్ పెడతారు, బ్యూటిఫుల్గా అరేంజ్ చేసి దీపాలతో. ఇవన్నీ కూడా మనము ఎంతో సౌందర్యాన్ని మనం తీసుకురావచ్చు. అడ్మిటెడ్ టు ద హార్ట్స్ షీ లిఫ్ట్స్ విజ్డమ్ టు ద పినకల్స్ ఆఫ్ వండర్. ఇప్పుడు శ్రీ అరవిందుల వారు లాస్ట్ కంక్లూడింగ్ పారాగ్రాఫ్లో ప్రతి సెక్షన్లోనూ ఆయన ఒక పని చేస్తారు. ఏంటంటే మహాలక్ష్మి శక్తిని ఇప్పటిదాకా వర్ణించి ఆవిడ మనకి దగ్గర రావాలంటే చేయవలసిన సాధన గురించి చెప్తారు. చివరికి వచ్చేసి ఆయన ఏం చేస్తారంటే మహాలక్ష్మి తత్వము మిగతా 3 తత్వాలతో ఎట్లా అన్వయించాలి అనేది చెప్తారు. ఈ మహాలక్ష్మి తత్వము వల్ల మహేశ్వరి తత్వం ఎలా ఉంటుంది, మహాకాళీ తత్వం ఎలా ఉంటుంది, అవన్నీ చెప్పుకొస్తారన్నమాట. హృదయంలోకి ఆహ్వానించబడినప్పుడు ఆమె జ్ఞానం అంటే మళ్ళీ మహేశ్వరి తత్వం, జ్ఞానాన్ని అద్భుత శిఖరాలకు ఆవిడ చేరుస్తుంది. సమస్త జ్ఞానాన్ని అధిగమించే ఆనందం యొక్క ఆధ్యాత్మిక రహస్యాలను ఆవిడ వెల్లడిస్తుంది. భక్తికి దైవం పట్ల గాఢ ఆకర్షణ కలగజేస్తుంది. బలానికి శక్తికి అంటే మహాకాళీ తత్వానికి, బలానికి శక్తికి తమ సామర్థ్యాన్ని సమతుల్యంగా, సామరస్యంగా, నియమబద్ధంగా ఉండే లయను ఆవిడ నేర్పుతుంది. అంటే ఆ ఫోర్స్ అన్ని డైరెక్షన్లో వెళ్ళిపోకూడదు కదా. మనకి ఎప్పుడు ఉపయోగపడుతుంది ఫోర్స్? ఒక పర్టికులర్ డైరెక్షన్లో ఉంటేనే ఫోర్స్ ఉపయోగపడుతుంది. మనము ఏ టెక్నాలజీని వాడినా ఫైనల్లీ ఇట్ ఈస్ అబౌట్ కంట్రోలింగ్ ద ఫోర్స్, నాట్ జస్ట్ లెటింగ్ ద ఫోర్స్ ఫ్లో. సో ఆ ఫోర్స్ ఎంత రావాలి, ఎటువైపు రావాలి, ఎంత దాకా రావాలి, ఇవన్నీ కంట్రోల్ చేసి నియంత్రించే శక్తి మహాలక్ష్మి. అలాగే పరిపూర్ణతపై శాశ్వతంగా ఆ పరిపూర్ణత నిలిచిపోయే ఒక ఆకర్షణను మహాలక్ష్మి అమ్మవారు వెదజల్లుతుంది. సో ఈ రకంగా మహాలక్ష్మి అమ్మవారు మనకి మన జీవితంలో ఒక మాధుర్యాన్ని, ఒక మధురమైన అనుభూతిని కలుగు చేస్తుంది. ఇది పూర్ణయోగ సాధనని అసలు పూర్తిగా మార్చేస్తుంది నన్ను అడిగితే. ఇప్పుడు ఒక షార్ట్ పీరియడ్లో మీరు కనుక జ్ఞానయోగ మార్గాన్ని పూర్తిగా అపోసన పట్టాలి అనుకుంటే, జ్ఞానయోగ మార్గంలో క్లియర్గా ఏం చెప్తారంటే, నీలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నిటినీ నీ ప్రయత్నం ద్వారా నువ్వు అధిగమించు. మనసు నియంత్రణలో లేదు. నియంత్రణలో ఎవరు పెట్టాలి? నువ్వే పెట్టాలి. పెట్టు.
కోపం వస్తుంది, నియంత్రణలో పెట్టాలి, నువ్వే పెట్టు. నీలో లోపాలు ఉన్నాయి, ఎవరి లోపాలు? నీ లోపాలు కదా, నువ్వే కంట్రోల్ చేయి. ఈ జ్ఞానయోగ మార్గంలో నేతి ఇది ముట్టుకోకు, అది ముట్టుకోకు, ఇది నీకు పనికిరాదు, లోకమంతా మాయ, ఇది వదిలేసాయి, అది వదిలేసాయి. ఇంకా ఒక రకమైన జీవితం అంటే రుచి పోతుంది. అదే కావాలి వాళ్ళకి అక్కడ. ఎందుకంటే పూర్తిగా అంతర్ముఖం అయిపోయి నివృత్తి మార్గంలోకి వెళ్ళిపో, నువ్వు వదిలేసాయి అన్నీ. కానీ మనం అలా జీవించగలమా? మనం గృహస్థులం, ఇంకా సంసారంలో ఉన్నవాళ్ళము. మాధుర్యం అనేది జ్ఞానయోగంలో మాధుర్యం నీకు అసలు మాయ, వదిలేసాయి అంటారు. అలా కాదు. ఇక్కడ ఏంటంటే దైవత్వం యొక్క మాధుర్యాన్ని అనుభూతి చెందేది మహాలక్ష్మి ద్వారా. ఆవిడ్ని ఆహ్వానించి మనము మన మనసులో ఆవిడికి స్థానము కలుగజేసి ఈ దుష్ప్రవృత్తులన్నింటినీ మనం నెమ్మదిగా తీసి పాడేసి మహాలక్ష్మి అమ్మవారికి మనం స్థానం ఇస్తే ఆ ప్రేమ, అనురాగము, సౌందర్యము, ఆనందము ఇవన్నీ మనము ప్రయత్నపూర్వకంగా కలుగు చేసుకుంటే, ఇది ప్రయత్నపూర్వకంగా అవ్వాలి, అయిపోతుందిలే అంటే అవ్వదు. ఇవన్నీ చేసే కొద్దీ నెమ్మదిగా ఏమవుతుంది అంటే ఆవిడ కరుణ వల్ల ఇది మన సహజ స్వభావం కింద మారితే మన అంతరాత్మతో మనకి సంపర్కం ఏర్పడుతుంది. ఎందుకంటే ఇవన్నీ అంతరాత్మ లక్షణాలు. ఆల్ దీస్ ఆర్ అట్రిబ్యూట్స్ ఆఫ్ సైకిక్ బీయింగ్. బ్యూటీ, హార్మనీ, ఎటర్నిటీ, ఆల్ ఆఫ్ దీస్, దట్ సెన్స్ ఆఫ్ ఎటర్నిటీ. సో ఈ రకంగా మహాలక్ష్మి గురించి శ్రీ అరవిందుల వారు ఇవాళ మనం చెప్పుకోవడం జరిగింది. లెట్ us all pray for a few minutes. Let us invoke the blessings of Mahalakshmi in us for inner harmony in our being, for outer harmony in our ashram, for Mother's grace to shower a lot of wealth which we need right now, for all the renovation we have taken up, and for the tremendous grace, beautiful harmony, so that we all can come together to make the mother's words true. Mana Hyderabad ki mother message icharu kada, for the descent of the spiritual light in the group's consciousness, ade manaki icharu. So adantha kuda జరగాలని కాసేపు 1-2 నిమిషాలు మదర్ని మనం మనసులో ప్రార్థించుకుందాము. ఆ తర్వాత 3 సార్లు కలిసి ఓంకారము చేసుకుందాము.